ఏమైంది డాక్టర్? పరిస్థితి చేయి దాటిపోయింది. అతని కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. యాక్సిడెంట్ లో చెస్ట్ కాలిపోయినప్పుడే అతని లైఫ్ కష్టం అనుకున్నాం. కానీ మీ కోడలు అతని గుండెలో పెట్టుకుని చూసుకుని మిరాకిల్ గా మామూలు మనిషిని చేసింది. ఆ అమ్మాయి వల్ల అతనికి శక్తి అయితే వచ్చిందేమో కానీ పాడైపోయిన అతని గుండెకి మాత్రం రాలేదు. సీరియస్ 4 బాల్స్ బ్లాక్ అయిపోయాయి. ఇక రక్తం అనేది ఒక్క డ్రాప్ కూడా అతని గుండెలోకి వెళ్ళలేనంతగా క్లోజ్ అయిపోయాయి. ఇక అతని గురించి ఆశ పెట్టుకోవటం అనేది డాక్టర్ గారు, ఆస్తి అంతా అమ్మేస్తాను. ఎంత ఖర్చైనా వెనకాడొద్దు. అల్లుడిని బతికించండి. డబ్బు సమస్య కాదండి. కన్ను పోతే ఏ ఐ బ్యాంకులోనూ కొనుక్కోవచ్చు. ఏ కిడ్నీయో కావాల్సి వస్తే ధర్మం చేసేవాళ్ళు ఇంత ధరని అమ్మేవాళ్ళు ఉంటారు. ఇది గుండె సార్. చూస్తూ చూస్తూ ప్రాణం ఎవరిస్తారు చెప్పండి? ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇక రోజు లెక్క పెట్టుకోవడం తప్ప మన చేతుల్లో ఏం లేదు. ఐఎమ్ సారీ మహాలక్ష్మి, నువ్వు దక్కలేదన్న ఆవేదంతో మారుతూలేను. ఇన్నాళ్ళు భర్త అంటూ ఒకడు ఉండటంతో, అతను ఎలాంటి వాడైనా తాళిబొట్టు కట్టినవాడు అవడంతో కాదనలేకపోయావు. నీ భర్త ఇంకెన్నాళ్ళు మన మధ్య ఉండడని డాక్టర్లు చెప్పారట కదా. ఏ భర్తనైతే వదిలేసి నా దగ్గరికి రాలేకపోయావో అతనే నిన్ను వదిలి నా దగ్గరికి పంపిస్తున్నాడు. నీకోసం ఎదురు చూస్తాను లక్ష్మి, ఎదురు చూస్తాను. నీకన్నా కుక్కలయ్యో చీకొట్టుగానే వెళ్ళిపోతాయి. శవం పక్కన చేరి సంసారం చేస్తానంటున్నావు. నువ్వు ఒక మనిషివేనా? ఒక పక్క నా మొగుడు చావు బతుకుల్లో ఉంటే ఓదార్చాల్సింది పోయి శవాన్ని వదిలేసి వచ్చేయమంటానికి నీకు మనసులో ఒప్పింది. ప్రేమించిన వాళ్ళ కోసం తాజ్ మహల్ కట్టిన వాళ్ళని చూశాను కానీ ఇలా ప్రియురాలి మొగుడి సమాధి మీద తాళి కట్టాలనుకునేవాడిని నిన్నే చూస్తున్నాను. నా భర్త చితిమంటల చుట్టూ నాతో కలిసి 7 అడుగులు నడుద్దామనుకున్న నీతి ప్రేమ కాదు, నన్ను ఎలాగైనా సాధించాలన్న స్వార్థం. నా భర్తకు గుండె పాడైపోయింది కానీ నీకు అసలు గుండె అనేదే లేదు. కొండల్ని పిండి చేయడం, కోరిన డబ్బు తెచ్చేవడం కాదు ప్రేమ అంటే. అది దక్కనప్పుడు కూడా హుందాగా ఉండాలి. చూడు, నీకు దగ్గర అవ్వాల్సిన పరిస్థితే వస్తే నా భర్త తల ఒళ్ళో పెట్టుకుని చితి మంటల్లో కాలిపోవడానికైనా సిద్ధపడతాను గాని నీ గుండెల మీద మాత్రం తల వాల్చను. నీలాంటి కాకితో కలకాలం జీవించే కన్నా హంసతో 6 నెలలు బ్రతకడున్నాయో. 100 జన్మలెత్తినా నువ్వు నన్ను చేరుకోలేవు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. అమ్మా, నా కోరికలో న్యాయం ఉంటే
నా ప్రేమ నిజం చేయి. ఒరే, నువ్వు ఎన్ని గాజులు వేసినా పడవరా, చివరికి బంగారం గాజు వేసినా కూడా పడవు. వంశీ, నా మాట విను. పక్కోడి పెళ్ళం కోసం గాజులిస్తే ఈ దేవతే కదరా, ముక్కోడి దేవతలో ఏ దేవత నీ కోరిక తీర్చదు. ఈ రోజు నువ్వు ఎవడి పెళ్ళం కోసం గాజులు ఇస్తున్నావు, రేపు నా పెళ్ళం కోసం గాజులు ఇవ్వని గ్యారంటీ ఏమిట్రా? నా భార్య వెళ్ళాలి, ఆ మహాలక్ష్మి వెళ్ళాలి. తేడా ఏమిటి? మహాలక్ష్మి పరాయి వాడి భార్య కాకముందే నా ప్రేయసిరా, నేను ప్రేమించిన మనిషిరా, నాది నిజమైన ప్రేమరా. తల్లి కూడా భర్త వచ్చే వరకేరా బిడ్డలు పక్కలో పడుకోబెట్టుకునేది. అంటే భర్తకి బిడ్డకి కూడా ప్రేమలో తేడాలున్నాయి. అంతకన్నా గొప్ప ప్రేమరా అనేది. ఒరే, ఏ మనిషికైనా ప్రేమ ఒక జ్ఞాపకంగా మిగిలిపోవాలరా, శాపంగా మారిపోకూడదు. నీలో ఏవైనా మానవత్వం ఉంటే ఆ మహాలక్ష్మి ప్రేమించడం మానే, ఒక స్నేహితుడు కన్నా శ్రేయభిలాష్ కన్నా మిగిలిపో. నా ప్రేమ నిజంరా, నన్ను ఇష్టపడింది నిజమైనప్పుడు మహాలక్ష్మి నా సొంతం కూడా నిజమేరా. ఆడది పవిత్రంగా వేసుకునే గాజు నీ పాపిష్టి కోరిక తీర్చదురా.